అసలు కొడి చెప్పండి తెలుసు వాస్తవం కాళ్ళు కాళ్ళు వస్తున్నాయి బామర్తే దగ్గరికి వెళ్ళండి రా దగ్గరికి వెళ్ళేవండి తీసుకెళ్ళి ఇంకెవరికి వెళ్ళదు ఈ పిల్లకి తీసుకున్నా ఇంకెవరికి అన్నాలు కూడా ఇచ్చి ఉంటే అన్నాలకి అక్కకి అక్కకానికి తీసుకోండి డాడీ ఈ అక్కలకి అక్క కూడా మనం పెడుతున్న ఏడు ఏంటంటే ఇంతకుముందు ఒకసారి మనం ఈ గ్రామంలోకి వచ్చి బియ్యము బట్టలు పట్టడం జరిగింది ఈ గ్రామంలో. కానీ ఈసారి ఏంటంటే మనం ఒకప్పుడు తప్పు చేసాం. ఏంటంటే ఆ మాట కూడా వీళ్ళకి ఆధార్ కార్డు లేవు రేషన్ కార్డు లేవు అని చెప్పాం. ప్రస్తుతానికైతే అది ప్రభుత్వం చూసుకుని మా సంబంధం లేదు. కాకపోతే మనం కొన్ని గ్రామాల్లోకి వచ్చి వాళ్ళకి బియ్యము బట్టలు అవన్నీ పంచాలనుకున్నాం కాబట్టి మనం ఈ మేస్త్రి గారు ద్వారా మనం ఈ చేయడం జరుగుతుంది అన్నమాట. నేను పట్టుకొని వస్తున్నాను పవన్ గట్టి తీసుకోండి. ఇంకా వీడియోలో పెట్టాం కదా అనేక సార్లు మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు దాకా మేము కొన్ని చూపించాం. పింఛన్ కోసం అవి కూడా మాట్లాడాం. మనం పింఛన్ కోసం మాట్లాడద్దు అనుకున్నాం. మనం పింఛన్ కోసం మనం మాట్లాడకూడదు అనుకున్నాం. కాకపోతే ఎందుకంటే అది కూడా చెప్తున్నాను మీకు. ఎందుకు పింఛన్ కోసం మాట్లాడకూడదు అన్నామంటే గతంలో ఒకసారి మేము వచ్చి ఇక్కడ బియ్యము బట్టలు పంచిన తర్వాత అన్నగారు ఏం చెప్పాడంటే మీకు ఎవరికి ఆధార్ కార్డు లేదు ఎవరికి రేషన్ కార్డు లేదు మేము ఇప్పిస్తాం అన్నట్టు చెప్పాడు. కాకపోతే కొంతమంది మాకు ఫోన్ చేసి బెదిరించారు, నన్ను బెదిరించారు, అన్నగారిని బెదిరించారు. అయితే ఈరోజు అలాంటి పొరపాటు చేయట్లేదండి. ఖచ్చితంగా కుల మత భేదాలు లేవు. ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే ఒక యూట్యూబ్లో నా నెంబర్ ఉంటుంది, లేదంటే కృష్ణాపట్నం ప్రాంతంలో మేస్త్రి గారు ఉన్నారు. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎంతమంది సంఘస్థులని ఎవరైనా సరే అన్నగారిని సంప్రదించినట్లయితే మనందరం కలిసి మనం సాయం చేద్దాం. అయితే ఇప్పుడు దీంట్లో ప్రత్యేకత ఏముందంటే అన్నగారి దగ్గర రావడం జరిగింది. అలా లేని వారికి వర్షాకాలం కాబట్టి దుప్పళ్ళు ఇద్దాం, అలాగే ఆడవారికి చీరలు ఇద్దాం, మగవాళ్ళకి ఏమైనా లింగి అట్ట ఇద్దాం. అలాగే ఎంతమంది ఉన్నారు పని చేసే వాళ్ళు కాదండి, పని చేయలేని వారికి మాత్రమే. ఎందుకు చెప్తానంటే పని చేసుకునే వాళ్ళు అందరూ చేసుకుంటారు, వాళ్ళతో మనకు పని లేదు. పని చేయని వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇలా అంటున్నారు, ఈయన ఒక ఆయన చూపించాడు వెనకాల పెద్ద ఆయన, వీడియో కూడా లాస్ట్ టైం చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ ప్రాంతంలో మీకు ఎవరైనా సరే పెద్ద ఈ వేస్తున్నాడు ఇలాంటి వారు ఒకరు పెద్దగా పెట్టుకుంటే మనకు ఖచ్చితంగా కొన్ని సహాయాలు చేయడం ఉంటుంది. మిగతా వీడియో లాస్ట్ టైం చూడండి, ఎందుకంటే కొన్ని మాటలు చెప్పుకున్నాం కాబట్టి బాగుంటుంది. అలాగే వీళ్ళందరూ కూడా అన్నగారిని చూసి నేర్చుకోవాలి. అంటే నేనేం చెప్తున్నా అంటే గుణపాఠాలు ఇలాంటివి కాదండి, లేని వారికి సహాయం చేయడానికి మనం ముందుకు వచ్చాం. కాబట్టి ఇప్పుడు అన్నగారు ఎవరి పేర్లు రాస్తారో వాళ్ళందరికీ కూడా మనం వీడియో జరుగుతుంది. అంటే ఇప్పుడు చెప్తున్నాను ఏంటంటే ఇప్పటికే గతంలో చాలా వీడియోలు పెట్టాం. మీకేమైనా అవసరం వచ్చినట్లయితే మా ఫోన్ నెంబర్ ఉంటుంది, లేదు ఈ గ్రామం చుట్టుపక్కల ఈ కృష్ణాపట్నం పంచాయతీ ఎక్కడ ఉన్నట్లయితే అన్నగారు మీ పేరు చెప్పండి. రామయ్య సంప్రదించండి. ఖచ్చితంగా రామయ్య మీకు ఈనంతవరకు బియ్యం కానీ లేని వారికి బట్టలు కానీ ఏదైనా కావాలంటే రామయ్య గారు సాయం చేస్తారు. అందరికీ నమస్కారం. వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లాస్ట్ దాకా చూడండి. ఏం పేరు పేరా? హరిసింహ. నరసింహ నాయుడు. ఏం చెప్పలయ్యా సైలు ఎట్లా రాముడు అందాలు రాముడు
వీళ్ళందరికీ బట్టలు బియ్యం పంచడానికి వచ్చాము. మీరు కూడా మీ గ్రామాల్లో పంచాలనుకుంటే పంచండి, లేకపోతే మా నంబర్కి సంప్రదించండి. ఇతని గ్రామానికి మేస్త్రి, పెద్ద మనిషి, ఈయన గ్రామానికి పెద్ద మనిషి. వీళ్ళందరికీ ఏమైనా అవసరాలు వస్తే ఇతనికి వచ్చి చెప్తారు. మీరు కూడా మీ గ్రామాల్లో ఉంటే అలాగే చేయండి. చూశారు కదా, అంటే చెప్తున్న మాట ఏంటంటే వీళ్ళ ముగ్గురు మా పిల్లలు వీళ్ళు అనేక ప్రాంతాలకు వెళ్ళి ఈ విధంగా సేవా కార్యక్రమం చేయాలని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం. ఇంతకుముందు ఈయన గారి ద్వారా మనం ఇక్కడికి వచ్చి రెండు పోకరాలు చేసామన్నా, 2 సంవత్సరాలు అంతే 2-3 పోకరాలు చేసాం. అయితే అన్నగారు చాలా మంది కోసం పింఛన్ల కోసం లేకపోతే సమస్యల కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ గ్రామంలో ఇంకా చాలామంది ఉన్నారు. ఈ గ్రామానికి అయితే మనం ఆలోచించేది ఏంటంటే కొంచెం పెద్ద రకం అనమాట. అంటే ఒక మేస్త్రిగా ఒక పెద్ద రకంగా ఉంటాడు. ఒకవేళ మీకు ఎవరైనా సరే అన్నగారు తెలిసినట్టయితే మీ గ్రామాల్లో ఏమైనా అవసరం ఉన్నా కానీ అన్నగారికి ఫోన్ చేయండి. మీకు బియ్యము బట్టలు ఏది కావాలన్నా సరే మీరు అన్నగారిని సంప్రదించినట్లయితే ఖచ్చితంగా మీకు అన్నగారు సాయం చేస్తాడు. ఎందువల్ల రాదు పేర్లో పనికి పోతా నువ్వు ఏం పని చేస్తావు నువ్వా? ఏం పని చేస్తావు? ఏమే పని చేయలేవా? ఏం పేరు నీ పేరా? శుభరామయ్య. ఓకే, ఏం బాగాలేదు నీకా? మీ మేస్త్రి గారు ఉన్నారు. మేస్త్రి నీ పేరు చెప్పు. నా పేరు రామయ్య. రామయ్య, మీకు ఏది ఇబ్బంది అని గ్రామంలో రామయ్య చెప్పండి, సరేనా? రామయ్య మీకు చెప్తాడు, సరేనా? ఓకే. నీకు ఏమైనా మనుషులు ఉంటే ఏమైనా చెప్పు. ఏమైనా కావాలన్నా ఏందో ఏమైనా వస్తుందో రాలేదు నీకు గవర్నమెంట్ నుంచి నేను అడిగేది. తీసేసి అయిపోయింది. కళ్ళు బాగా చేసుకోవడం మనుషులు సరిలేకపోయారు. తీసుకోలేకుండా హాస్పిటల్ పోవాలి. ఏమో 2 కళ్ళు బాగుండా లేదండి. ఈ కన్నా కనబట్టలే. నువ్వు కనబట్టలే నాకు ఇప్పుడు. కనబట్టలా 2 కళ్ళు. 2 కళ్ళు. పింఛన్ వస్తుందా రాలేదంతా? పింఛనే వస్తుంది కానీ వచ్చిన పింఛన్ మళ్ళీ అని తిరిగి వెళ్ళిపోతుంది. ఏమో దేని వల్ల వెళ్తుంది వెనక్కి తిరిగి? ఈ కళ్ళు ఆపరేషన్ చేసుకుని ఇస్తే అప్పుడు ఇస్తారంట. కళ్ళు ఆపరేషన్ చేసుకుని ఇస్తే అప్పుడు ఇస్తారంట. కళ్ళు ఆపరేషన్కి ఈ పింఛన్కి ఏం సంబంధం? ఇయ్యాలి కదా కళ్ళు లేని మనిషికి. ఇంటికి ఇచ్చి ఇచ్చిపోతున్నారయ్యా. ఇంటికి ఇచ్చి ఇచ్చిపోతున్నారు. ఈ మధ్యలో ఎందుకు కట్ అయ్యిందని కదా? కట్ అయింది. ముందు నెలలో ఇవ్వలే, మళ్ళీ నెల వస్తా ఉంది. ఎంత వస్తుంది నీకు పింఛన్? నాకు 60,000. 60,000? 6,000 అంటే కన్ను వల్ల. ఇప్పుడు రాట్లా నీకు పింఛనా? ఇప్పుడు రాట్లా? రాట్లా నెల పింఛన్. ఇప్పుడు అయ్యగారు ఒక మాట ఏంటంటే, నీకు కానీ ఇంట్లో ఎవరు ఉండేవాళ్ళు ఉంటే మేము వచ్చి నీకు ఏం కావాలి బియ్యం ఇస్తా. అంటే పింఛన్ అయ్యింది మన సంబంధం ఎందుకు? ఒకప్పుడు మనం అన్నగారితో పెట్టి రేషన్ కార్డు లేవు ఆధార్ కార్డు లేని పెట్టి మనం ఇబ్బంది పడ్డాం. అంటే మనం ఆధార్ కార్డుల కోసం రేషన్ కార్డు పింఛన్ గురించి మనం మాట్లాడడం ఎందుకు చెప్తానంటే, ఒకవేళ ఎవరైనా అధికారులు చూస్తే ఈ వీడియో ఒకవేళ నీకు స్పందించవచ్చు. నీకు ప్రతి నెల ఎవరు ఉండేది అన్నం? అన్నం ఉండేది ఎవరు? సరే ఓకే, నీకు వీలైనంత వరకు అన్నగారికి చెప్పండి. ఏమైనా ఇబ్బంది అయితే అదే ఈయనకే మేస్త్రి గారికి. మేస్త్రి గారు మనం చెప్తే మనం చేద్దాం, సరేనా?